డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మరియు హరీష్ రావు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగిలేటి. అధికారులు సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. వైఎస్ఆర్సీపీపై హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఫైర్. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, నకోబెటర్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన అభ్యర్థి బ్యాండ్ ఆపేయండి అన్న, బ్యాండ్ ఆపేయండి. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీహిల్స్ శాసనసభ్యురాలు శ్రీమతి మాగంటి సునీత గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మా స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణం అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బంకర్ జర్రా. జై తెలంగాణ. బంద్ కర్రే బడే భాయ్ బంద్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేదికపైన ఆసీనులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీ పద్మారావు గౌడ్ గారు, అట్లాగే మల్లారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వేదికపై ఆసీనులైన సునీతా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేరు పేరున అందరికీ, గౌరవనీయులైన శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ, కొంతమంది మీద ఉండొచ్చు, కొంతమంది కింద ఉండొచ్చు, కానీ అందరం కూడా కార్యకర్తలమే. పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది, మీకు తెలుసు. కానీ ఒక పార్టీ మీటింగు, ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరిస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. పక్కాగా మీ కసి, మీ పట్టుదల, మీ తపన, మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా, కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ. నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. నాగర్ కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు ఆహ్వానించి 15 రోజులు కావస్తున్న కేవలం 85 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. 2023లో 67 షాపులకు టెండర్లు పిలువగా 2531 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 67 షాపులకు గాను కేవలం 85 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేస్తున్నారా అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి వేదం అంటే గొప్ప ధర్మమని 4 వేదాలలో పరీక్షలు నిర్వహిస్తున్న వేద పండితులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. శ్రీరామ నామ రామే నీరమే నామే మనోరమే సహస్రనామ రామ రామ వరామే
అహంకారం, పురాహంకారం, ధనాహంకారం, జ్ఞానాహంకారం ఇలా చెప్తూ ఉంటారు. అందుచేత అలాంటిది ఆ గర్వము లేనట్టు ఒక జ్ఞానం ఉందో అది జెండవదు. అది ఉన్నట్లయితే కూడా చిత్తాన్ని మనకు ఉన్నమాట. అలాగే క్షమానుతం శౌర్యం మనకు ఎంతో పరాక్రమం. సశుక్రమే వైనమేనమేవ సశుక్రగో సశుక్రమే వైనం ఆరత్నధాయో నిమృతస్య ఆసాయిదాసి. వారి సొంత కుటుంబం గురించి కూడా ఆలోచన చేయకుండా పరోపకారానికి మరి మేము ఉన్నాము ధర్మాన్ని నిలబెట్టడానికి రేపు రాబోయే కాలంలో ఈ చిన్నారులందరూ కూడా గొప్ప వేదమూర్తులై వేదాన్ని పరిచయించే విధంగా మీరు అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సాయినాథ శర్మ గారు అనేక సందర్భాల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ మీరు సభలు నిర్వహిస్తూ పోతా ఉన్నారు. మా వరకు ప్రయత్నం తప్పకుండా మరి కొద్దిగైనా మా సహకారం మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. దీనికి సంబంధించి అనేక మంది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. దైవమూర్తులు మరి బ్రహ్మశ్రీ గురువర్యులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వీరి సందేశాలు విన్న తర్వాత మీరు రాబోయే కాలంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఎక్కడ కూడా మీ వ్యక్తిత్వంలో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మరి వారు ఏ విధంగానైతే కష్టపడి అందరినీ వేద విద్యార్థులను వేద పండితులుగా చూడాలనే ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నారో ఆ ప్రయత్నం చేసే దిశలో ముందుకు పోవాలని నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆ రోజు తిరుమతి దేవస్థానానికి సంబంధించిన వేద పాఠశాలలో ఇంగ్లీష్ను కూడా వేద విద్యార్థులు నేర్చుకోవాలనే ఒక ప్రయత్నం ఆనాటి నుంచి మేము ప్రారంభించాం. ఇంగ్లీష్తో పాటు ఇప్పుడే వరప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, వ్యక్తిత్వానికి సంబంధించి ఈ వేద విద్యార్థులందరూ కూడా అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండటానికి అన్ని వారికి శిక్షణ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు చెప్తా ఉన్న సందర్భం తప్పకుండా నేను ఇక్కడికి మరి పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు, మంత్రిగా రాలేదు. ఎందుకంటే వారి ఆశీస్సులు నేను గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ కాకముందు మా మంత్రినిలో ఈ వేద సభలు జరిగినప్పుడు మీరందరి రాకున్నా పెద్దలందరి ఆశీస్సులతో మీ వేద ప్రవచనాల ద్వారా మీ ఆశీస్సుల ద్వారా నన్ను చూడకుండా కూడా మీ ఆశీస్సులు పలికి ఈరోజు ఈ స్థానంలో నిలబడిన పెద్దలందరి ఆశీస్సులు మరొకసారి కోరుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతూ ప్రాతినిధ్యం రథోత్సవం కాదు, 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఈ విధంగానే వేద సభలు నడుచుకుంటూ ముందుకు వారు వస్తామనుకున్నారంటే స్వామివారికి కొంత వారి శ్రీచరణానికి కొంత ఇబ్బంది కలగడం చేత వారు రాలేకపోయినప్పటికీ సరే ఎక్కువగా ఈ తెలంగాణ సభలకి వారి తరపున మేమే వస్తూ ఉండడం చేత దేవనాజీఎస్ వారిని వెళ్ళమని చెప్పండి అని అన్నారు. వారి ఆజ్ఞగా మేము ఇక్కడికి రావడం, ఇంతమంది నడయాడే వేద పురుషులను దర్శించుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. రేవంత్ గద్దెనెక్కిన నాటి నుండి హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక బ్రిడ్జి నిర్మించింది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఎంతోమంది గరీబోళ్లను మాత్రం తన అరాచక బుల్డోజర్లతో రోడ్ల మీదకి తెచ్చిండు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం తెలంగాణలో ఉన్న గరీబోళ్లను గద్దెలా తన్నుకు తింటున్నటువంటి కాంగ్రెస్ వాళ్లకు మధ్య జరుగుతుంది అని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ భయగన్ కే బాధ్య అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానండి, 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు,
ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి. తప్పకుండా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే 6 గ్యారంటీలు అమలైతాయి. తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే, కళ్ళు బైర్లు గమ్మేటట్టు కొడితేనే హామీలు పొరులుకుంటా మీ ఇంటికి వస్తాయి. లేకపోతే ఇంతకు ముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా, ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆడపిల్లలకు 2,500 ఇయ్యకపోయినా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా, హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా, హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్పోయే పరిస్థితి ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి. వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ జగిత్యాల జిల్లా ధరూర్లో రాత్రి తాళం వేసిన 4 ఇళ్లను లూటీ చేశారు దొంగలు. జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 10 తులాల బంగారం, వెండి, 45 తులాలతో పాటుగా 2,20,000కు పైగా నగదు కూడా చోరీ జరిగినట్లు సమాచారం. కనిపెడుతున్నారు అట్లా ఇట్లా తోసి పవర్ పట్టేశారు. సరే సార్ కొద్దిగా
ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయని వారంతా త్రిబుల్ పి మోడల్పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. అప్పుడు 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం, ఆయన సంకల్ప బలీయం. తప్పకుండా హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంతవరకు ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యం, ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అటు ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. ఇవన్నీ అంటే వాడికే ఉంది, ఇంకా చేసింది ఏం లేదు. కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక మొగలాట తప్పితే, కార్పొరేటర్ వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే, ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో, ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నూతన వధువరులు నార్ని నితిన్ దంపతులతో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తా కపూర్, సినీ కథానాయకి కృతి శెట్టి, ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుములలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। స్ట్రైట్గా వచ్చాను సార్, స్ట్రైట్గా వచ్చాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.